హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చెప్తున్నాను. అది చాలా మందికి పానిక్ బటన్ లా ఉంటుంది. బట్ దానికి ఎప్పుడు మీరు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, దానివల్ల ఏంటి యూజ్ అనేది చెప్తాను. అదేదో కాదు, మీ పళ్ళు రంగు మారడం. అది చాలా కారణాల వల్ల రంగు మారుతుంది. దాని గురించి ఏంటో డీటెయిల్గా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చెక్ చేసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో చాలా మందికి పళ్ళు కలర్ చేంజ్ అవ్వడం గమనిస్తుంటారు. ఎప్పుడైనా బ్రష్ చేస్తున్నప్పుడు కానీ, లేదా పంటలో ఏదైనా ఇరుక్కున్నప్పుడు తీసుకోవడానికి అద్దంలో చూసుకున్నప్పుడు కానీ. అయితే ఆ నల్లగా అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. వేటి వల్ల అవుతుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పంటికి ఏదైనా దెబ్బ తగలడం, అంటే ట్రామా అవ్వడం, తర్వాత కూర్చో ఉండడం, లేదంటే కనుక ఏదైనా స్టెయిన్స్ అంటే హ్యాబిట్స్ వల్ల కానీ, లేదంటే కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ అప్పుడు కూడా రంగు మారే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మెడిసిన్స్ తీసుకున్నా కూడా కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల మనకి పళ్ళు అనేవి రంగు మారుతూ ఉంటాయి. వీటితో పాటు ఇంకొక రీజన్ ఏంటంటే, ఏదైనా ట్రీట్మెంట్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు పన్నుకి, దాని కనుక మీరు లాంగ్ స్టాండింగ్ రన్లో మీరు కనుక క్యాప్ వేయించుకోకపోతే అప్పుడు కూడా పన్ను రంగు మారే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, ఓల్డెన్ డేస్లో ఒక బ్లాక్ కలర్ ఫిల్లింగ్స్ చేయించేవారు టూత్లో. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చే మెటీరియల్స్ అన్నీ కూడా ఏంటంటే టూత్ కలర్లో మిమిక్ చేస్తాయి అన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే, నల్లగా ఉండేసరికి మనం ఫిల్లింగ్ చేయించుకున్న సంగతి మనమే మర్చిపోతాము. మనకి ఇంకెవరైనా గుర్తు చేస్తే అప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం అయిందని కూడా మీరు ప్యానిక్ అవుతుంటారు. అలా ఏం కాదు. ఓల్డెన్ డేస్ సిల్వర్ ఫిల్లింగ్స్ చేసేవారు, అమాల్గమ్ అంటాం అది. ఆ ఫిల్లింగ్స్ ఉంటే అవి చాలా మంచివి. అవి కూడా కాకపోతే ఏంటంటే పోను వాటిని ఉండే మెర్క్యూరీ వల్ల హజార్డ్ అనేది అవుతుందని దాన్ని మనం స్టాప్ చేసేసి ఓన్లీ టూత్ కలర్ రెస్టోరేషన్స్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా మీ పన్ను రంగు మారిందంటే వెంటనే మీరు ప్యానిక్ అయిపోయి మీకు మీరు గూగుల్ చేసి ఏదైనా వేరు అపోహలకి లోన్ కాకుండా వెంటనే డాక్టర్ని విజిట్ చేసి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ చూసిన వెంటనే లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.